SCD కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రత్యేకతలు అతి పెద్ద లాబొరేటరీ విజువల్స్ తో కూడిన ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లాబొరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడును ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించండి SCD కంప్యూటర్స్ పొదిలి రూట్ దర్శి సెల్ నంబర్స్ 9848671251 పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ శాంతిని కాపాడాలని సిపిఎం నాయకులు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన దర్శపట్నంలో ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించారు. సిపిఎం నాయకులు తాండవ రంగారావు, ఆంజనేయులు, కాళేభాష, యలమందారెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కొనసాగుతూ ఉంది. మరొక వైపు రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మొన్ననే పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరిగిన పరిస్థితులు మనందరికీ తెలుసు. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడ జరిగినా అది మానవ వినాశనానికే దారి చేస్తాయి తప్ప సమస్యలకు పరిష్కారం పోదు అని చెప్పని సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా యుద్ధాల ముందు ప్రపంచ శాంతి కావాలని సిపిఎం పార్టీ ప్రజలకి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈరోజు గత 2 సంవత్సరాలుగా పాలస్తీనా మీద అమానుషంగా ఇజ్రాయిల్ అనేటువంటి దేశం అమెరికా యొక్క అండదండలతో యుద్ధం చేస్తూ ఉంది. పాలస్తీనా మీద ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఎటువంటి పేరు లేనటువంటి ఇజ్రాయిల్ అనేటువంటి దేశం ఈరోజు పాలస్తీనా అనేటువంటి దేశం పేరు లేకుండా చేసే విధంగా పాలస్తీనాను సంపూర్ణంగా ఆక్రమించి ఆ దేశ ప్రజల మీద అమానుషమైనటువంటి యుద్ధకాండాలు సాగిస్తూ ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్, గ్యాసు, నిక్షేపాలు, వాటితో పాటు భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాల మొత్తాన్ని తాజా చేయడానికి కోసం వాటి మీద పెట్టడం కోసం అమెరికా సాగిస్తున్నటువంటి తొమ్మిది నీతిలో భాగంగా ఇజ్రాయెల్ యుద్ధానికి పాల్పడుతూ ఉంది. ప్రపంచంలో ఈరోజు అనేక దేశాల మీద తన పెద్దదాన్ని సాధించేదాని కోసం అమెరికా అనవసరంగా యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చురేపి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ దాడుల్ని, ఈ యుద్ధాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు యుద్ధాలు జరిగితే ప్రపంచానికి జరిగేటువంటి అరిష్టాల్లో ప్రధానంగా భారతదేశానికి ఈరోజు దేశం